నమస్తే. ప్రెసిడెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల మంత్రివర్గంలో 3 స్థానాలను భర్తీ చేయడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో ఒకరికి బీసీకి, ఇద్దరికి ఎస్సీలకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గం నుంచి శ్రీహరికి ఇవ్వడం జరిగింది. అలాగే యాదవ సామాజిక వర్గం నుండి మరొకరికి అవకాశం కల్పించాలి. దాంట్లో ఆలేరు ఎమ్మెల్యే అయినటువంటి బీర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొల్ల కుర్మ సంఘాలన్నీ కూడా ఈరోజు గాంధీ భవన్కు రావడం జరిగింది. గాంధీ భవన్కి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి కుల వృత్తి ఏదైతే ఉందో, గొర్రెల కాపర్లు ఏవైతే ఉన్నాయో, గొర్రెలను కాసుకొని జీవించేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ గొర్రెలని డీసీఎంలలో ఆయా జిల్లాల నుంచి పట్టుకొని వచ్చి ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పేటువంటి విధంగా నేరుగా గాంధీ భవన్కు సంబంధించినటువంటి దీంట్లో ఈరోజు పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మరొక పక్కన ఈరోజు మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ సైతం ఈ సందర్భంలో వాళ్ళ యొక్క నిరసనను చెప్పేందుకు ఈరోజు గాంధీ భవన్కి వాళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా గొల్ల కుర్మలంతా కూడా వాళ్ళ యొక్క గొర్రెలను తీసుకుని వచ్చి దాంట్లో నిరసన తెలుపుతా ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే గొల్ల కుర్మల నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే అయినటువంటి బీర్లా ఐలయ్యకి ఖచ్చితంగా కూడా మంత్రి పదవి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు, మీ డిమాండ్ ఏంటిది? ప్రధానంగా గొర్రెలను కూడా తీసుకుని రావడం జరిగింది. ఏం ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు మీరు? మేము జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి నుంచి వచ్చామండి. మేకల రామలన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గాంధీ భవన్ ని ముట్టడని వచ్చాము. ఎందుకు వచ్చామంటే దానికి కారణం కూడా మాకు గొల్ల కుర్మ వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటి పదవులు కానీ మాకు ఎలాంటి స్థానం కానీ కల్పించలేదు. మాకు ఎన్నో ఇస్తామని చెప్పారు. మేమందరం కలిసి గత గవర్నమెంట్ కన్నా కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ గెలిపించుకుంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల వాళ్ళని గుర్తించి, గొల్ల కుర్మ వాళ్ళని గుర్తించి మాకు ఒక సమాజంలో స్థానం కల్పిస్తారు అని మేము నమ్మి మేమందరం వచ్చామండి ఇక్కడికి. మాతో పాటు కొన్ని నోరులేని జీవాలు కూడా మాకు మద్దతుగా వచ్చినాయి. అటు కూడా ప్రశ్నిస్తున్నాయి. అవి కూడా వచ్చి మా సంగతి ఏంటి, మాకేంటి అనే నోరులేని జీవాలను చూసైనా సరే పెద్దలు గౌరవనీయులకి మనసు కరిగి మా గొల్ల కుర్మ వాళ్ళకి మాకు న్యాయం జరపాలి. ఇంకొకటి ఏంటంటే మాకు కూడా సర్పంచ్లకు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ మాకు స్థానం కల్పించాలి. మా గొల్ల కుర్మల్ని గుర్తించాలి, మాకు ఒక స్థానం కల్పించాలి. దానికోసం మేము విజ్ఞప్తి చేయడానికి వచ్చామండి. మేము ఇక్కడ ఎలాంటి చేయడానికి కాలేదు. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము పెద్దల్ని, గౌరవనీయుల్ని, రేవంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మేమందరం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, బతిలాడుకుంటున్నాము. అయ్యా మమ్మల్ని గుర్తించండి, మేమంటూ ఉన్నాము, తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు ఉన్నాము, మేము ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి అని వేడుకుంటున్నామండి. అంతే. ఇప్పుడు ఆల్రెడీ మీ గొల్ల కుర్మల నుంచి ఒకరే ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాత్రమే ఉన్నారు. సో ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మరి ఈ మంత్రివర్గంలోకి తీసుకోలేదు కావచ్చేమో మేబీ. సో అటువంటిది కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఉండొచ్చు కదా. మీరు నేరుగా ఇక్కడికి వచ్చి గాంధీ భవన్కి వచ్చి ధర్నా చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటిది అసలు? ఉద్దేశం అనేది ఇందులో ప్రత్యేకంగా వేరేది ఏం లేదండి. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విన్నవించుకుంటానికి వచ్చాము, మా గోడు వినిపించుకుంటానికి వచ్చామండి. ఇప్పుడే మినిస్టర్ గారితో నేను మాట్లాడినాను. 10 మంది మీరు షేర్ కదంటే మినిస్టర్ గారితో వెయిట్ చేస్తున్నారు. మీరు 10 మంది వెళ్తే మిగతా కార్పొరేషన్లు ఈ నెల ఆఖరు కానీ వచ్చే నెలలో కానీ వేసే కార్పొరేషన్లు గొల్ల కుర్మలకి అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్ లాగా ఈరోజు గాంధీ భవన్ నిరసన దీక్ష మా జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రామలన్న గారి ఆధ్వర్యంలో, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా జాతీయ ఉపాధ్యక్షుడు చిలకల శ్రీనివాస యాదవ్, అదే విధంగా గొడుగు శ్రీనివాస యాదవ్ 33 జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇవాళ నిరసన దీక్షను జరపడం కోసం ఇక్కడ రావడం జరిగింది. గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మీరు యాదవుల గురించి మీరు ఏం ఆలోచించడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 20% వరకు గొల్లె కుర్మలు మేము ఉన్నాం. మాకు కావాల్సినటువంటి సముచిత న్యాయం మీరు చేయటం లేదు. దాదాపుగా 2 సంవత్సరాలైంది మీ ప్రభుత్వం ఏర్పడి, అయినా కానీ యాదవులకు ఎలాంటి కూడా సముచిత న్యాయం జరగటం లేదు. జనాభా ప్రాతిపదిక ప్రకారం మాకు రావాల్సినటువంటి మంత్రి పదవులను ఎమ్మట మీరు డిక్లేర్ చేయాలి. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవుల కోసం మేము ఎంతగానో పోరాటం చేశాం. యాదవ్ కార్పొరేషన్ ఇచ్చారే కానీ ఇంతవరకు యాదవ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి డిక్లేర్ చేయలేరు. గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, మీరందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇంతవరకు కూడా అన్యాయాన్ని మీరు ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నామినేటెడ్ పదవులు మీరు ఎమ్మడే డిక్లేర్ చేయాలి. కార్పొరేషన్ చైర్మన్ బడ్జెట్ తో కూడినటువంటి నిధులతో కూడినటువంటి కార్పొరేషన్ చైర్మన్ మీరు డిక్లేర్ చేయాలి. అంతేకాకుండా మంత్రి పదవిని ఎమ్మటే మీరు డిక్లేర్ చేయాలి. అదే విధంగా గొర్రెల కాపల సంఘానికి డైరెక్టర్లు మీరు ఎమ్మటే నియమించాల్సినటువంటి అవసరం ఉంది. యాదవులకు ఎంతో జరుగుతుంది. దాదాపుగా 20% ఉన్నటువంటి జనాభాకి దాదాపు 20% ఉన్నటువంటి గొర్రెల కుర్మలకు మాకు ఎంతో జరుగుతుంది. బీసీడీలో మమ్మల్ని జరిపించారు. మాకేందనమాట 2% రిజర్వేషన్ ఉంది. 2% రిజర్వేషన్ ఉంది. భూమి పరంగా ఆధిక్యతలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు 10% ఇచ్చేసి 5 lakhs జనాభా 10% ఇచ్చేసి వాళ్ళని న్యాయం చేస్తున్నారు. మేము 2% ఉన్నటువంటి జనాభాకి మీరు రిజర్వేషన్ ఇచ్చి తక్కువ రిజర్వేషన్ ఇచ్చేసి మా జాతికి అన్యాయం చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా జాతికి అన్యాయం జరిగితే మీ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది జరుగుతుందని స్థానిక ఎలక్షన్ లో మీ సత్తా చూసుకుంటాం. మీరు మాకు సముచిత న్యాయం చేయనట్లయితే స్థానిక ఎలక్షన్ లో మీరు చాలా దెబ్బతింటారని చెప్పి, అవసరమైతే మీ మంత్రి పదవులు మా మంత్రి గారు మా ఎమ్మెల్యే గారు బీర్లా ఏరియా గారు ఉన్నారు. ఇమ్మీడియట్ గా మీరు మంత్రి పదవి మా బీర్లాకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై యాదవ్, జై దేవేంద్ర యాదవ్ చెప్పండి. రాములు యాదవ్ గారు చెప్పండి, ఏంటిది మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిది? ఆల్రెడీ ఒకరే ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆ మంత్రివర్గంలో చోటు లేదు కావచ్చు. మీరు ఈ రోజు మహేష్ గౌడ్ కానీ ఇంకా మిగతా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? జై యాదవ్, నా పేరు మేకల్ రాములు యాదవ్. నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 16 అరే మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడనిస్తారా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న దాదాపు 40 లక్షల మంది ఉన్న యాదవ కుర్మలకు మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ 10 సంవత్సరాలలో కానీ ఇప్పుడు మరి చాలా దారుణము. మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. గత ఎన్నికల్లో మరి ఇప్పటి ఐటీ శాఖ మంత్రి మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ అనేటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మమ్మల్ని పిలిపించి మీకు మంత్రి పదవి ఇస్తాం, 5,000 కోట్లతోటి కార్పొరేషన్ ఇస్తాం, అదేవిధంగా మరి 2వ విడత గొర్రెల పంపిణీ కూడా కంప్లీట్ చేస్తామని మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇవాళ గంపగుత్తగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఓట్లు వేసినాం. ఇంతవరకు కూడా 20 నెలల నుంచి పిసిసి అధ్యక్షుడికి ఇచ్చినాం రిప్రజెంటేషన్, అది దీపాదాస్ మున్షికి పోయినసారి ఇచ్చినాం. అదేవిధంగా టీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా 2 సార్లు వినతి పత్రం ఇచ్చిన. ఇప్పటి వరకు కూడా మరి పెడచెవని పెడతాళ్ళు. మేము ఒక్కటే చెప్తున్నాం, ఇవాళ గాంధీ భవన్కి వచ్చినాం జీవాలతోటి గొర్రెలతోటి. ఎట్టి పరిస్థితిలో మీ మంత్రివర్గంలో మా యాదవ్ కుర్మలను తీసుకునేదానిక మీ ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము దేనికైనా సిద్ధమే. ప్రభుత్వం దిగవచ్చి మాకు మాట ఇవ్వాలి. ఇవాళ మీకు ఎమ్మెల్యే లేరంటే మా బీర్లా ఇలన్న ఎమ్మెల్యే కాదా మేము అడుగుతున్నాం. బీర్లా ఇలయ్య మా సామాజిక నాయకుడు కాదా? మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇట్లా చేస్తుంది? ఎందుకు ప్రభుత్వం 40 లక్షలు ఉన్న యాదవ్ కుర్మలను మరి తీసుకొని ఇప్పటి వరకు కూడా ఓట్లు తీసుకొని గద్దెనెక్కి మమ్మల్ని మోసం చేస్తుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి నిరసనగానే ఇవాళ నిరసన తెలిపి మీరు ఇస్తారా ఇవ్వరా? రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ్ కుర్మలకు మీరు ఖచ్చితంగా మీరు మంత్రి ఇవ్వాల్సిందే.
5,000 కోట్లతో కార్పొరేషన్ ఇవ్వవలసిందే అని ఇవాళ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ భవన్కు వందలాదిగా రావడం జరిగింది. గొర్రెలను కూడా తీసుకొని వచ్చినాం. ఖచ్చితంగా మీరు మాట ఇచ్చేంత వరకు కూడా మేము వెనుదిరిగేది లేదు. మీరు అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా, దేనికైనా మేము సిద్ధం. ఇప్పుడు దీనిపైన ఒక స్పష్టత వచ్చేంత వరకు ఈ గాంధీ భవన్ నుంచి మీరు కదలరు. ఖచ్చితంగా మాకు టీపీసీసీ అధ్యక్షుడికి మేము ఫోన్ చేసినాం. కొద్దిసేపట్లో తను రానున్నాడు. అతడు వచ్చినాక మేము మాట్లాడి మాకైతే సమ్మతంగా అనిపిస్తే మేము అప్పుడు బయటికి వెళ్తాం అనేది ఈ సందర్భంగా మీ తొలి వెలుగు ఛానల్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క యాదవ కుర్మల సమస్యలను కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. 42% రిజర్వేషన్లు బీసీలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. సో అటువంటి వ్యవహారం కనబడట్లేదా? ఇప్పుడు మీరు ఒక పక్కన బీసీ సామాజిక వర్గమైనటువంటి బీర్లైలకు కావచ్చు, మీరు 40 లక్షలు ఉన్నటువంటి గొల్ల కుర్మలకి అవకాశం కల్పించకపోవడాన్ని ఎట్లా చూస్తారు? జనాభాలో ఇవాళ 16% ఉన్నాం. ఇవాళ బీసీలో పెద్ద సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అన్నారు. అది ఎక్కడ వేసినా గొంగలు అక్కడనే ఉన్నది. మీరు అడుగుతుండ్రు అది ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు నోచుకోలే. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దాంట్లో మా యాదవ కుర్మలకు కూడా జనాభా ప్రాతిపదికన మీరు ఖచ్చితంగా మీరు టికెట్లు ఇవ్వాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. గొర్రెలను అలాగే మేకలను ఎందుకు ఇక్కడ గాంధీ భవన్ తీసుకు? ఎందుకంటే మా ఆవేదన, మేము గొర్రెల కాపర్లం కదా, గొర్రెల మేకల కాపర్లం కదా. మా ఆవేదన గత ప్రభుత్వం మరి గొర్రెలు ఇచ్చింది, ఇప్పుడు ఇస్తా అని మోసం చేసిండ్రు. మాకు అది కాదు ముఖ్యం. మాకు యాదవ కుర్మలకు మాకు ముఖ్యమైనది మెయిన్గా మంత్రివర్గంలో యాదవ కుర్మలను తీసుకోండి. మీరు లేదు మీకు ఎమ్మెల్యే వెళ్ళారంటే మాకు ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడు బీర్లాయిలన్న, ఆయనను తీసుకోండి. ఎవరు ఉంటే వాళ్ళని తీసుకోండి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం. మీకు ఎమ్మెల్యే ఉన్నా, మాకు ఉన్నాడు ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి ఇవ్వండి చెప్తున్నాం కదా. ఇప్పుడు ఎంపీగా కూడా ఒక యాదవ్కి అవకాశం ఇచ్చింది కదా. అది మాది మాకు ఇచ్చిండ్రు. మా బడుగుల లింగన్నది పోతే ఆయనకి ఇచ్చిండ్రు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు. బడుగుల లింగన్న ఎంపీకి ఉండే రాజ్యసభ, ఆయన టర్మ్ అయిపోగానే అనిల్ గారికి ఇచ్చిండ్రు. దాంట్లో ఏమున్నది కొత్తతనం? మాకు కావాల్సింది ఏంది? 8 సంవత్సరాల నుంచి మా వాళ్ళు మంత్రివర్గంలో లేరా? మీ మీడియా ప్రతినిధులకు తెలియదా? అన్ని పార్టీలకు తెలియదా? ఇవాళ ఎందుకు మా తల తీసేసినట్టు? అంటే మీరు గద్దెనెక్కేదాక యాదవ్ కుర్మలు ఓట్లు వేసేందుకు మేము ఓట్లు వేయాలి. ఓట్లు వేసినాక మంత్రివర్గంలో మమ్మల్ని తీసుకోండి. ఏకైక ఎమ్మెల్యే ఉన్నాడు, ఇచ్చేయండి. మాకు సంతృప్తి ఉంటుంది. ఏందమ్మా, మీరు కూడా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరిగింది. దేనికోసం డిమాండ్ చేయదలుచుకున్నారు? మాకు కురవగొల్ల యాదవ్ సంఘం నుంచి మేము బత్తుల వరలక్ష్మి యాదవ్, మరి మాకు న్యాయం జరగట్లేదు, మాకు పదవులు కావాలని పోరాటం చేస్తున్నాము. మా గొడ్లకు కూడా మందులు ఇవ్వడం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చింది, మరి ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి సార్కి మనవి చేసుకుంటున్నాం. ఇవ్వకపోతే ఇలాంటి పోరాటాలు ఇంకా ముందు జరుగుతాయని కూడా హెచ్చరిస్తాం. ఇప్పుడు మంత్రి పదవి కాకుండా ఆల్రెడీ బీర్లైలే ఒక్కడికి వెళ్తే ఆయనకు విప్పు కూడా ఇవ్వడం జరిగింది కదా. సో మంత్రి పదవి మళ్ళీ ఇస్తారన్నటువంటి అటువంటిది ఉంటుందని అనుకుంటా ఉన్నారా? ఉంటుంది. ఎందుకు ఇవ్వరు? తప్పకుండా ఇవ్వాలి. మాకు కూడా అన్ని హక్కులు కావాలని పోరాటం మాది. ఎక్కడి నుంచి వచ్చింది? అంబర్పేట. చాలా పెద్ద ఎత్తున వచ్చినట్టుగా చాలా 100 మంది వచ్చినాం. ఇంకా ముట్టడి కూడా చేస్తాం. చాలా మంది ఉన్నాం. అంతా కూడా బీర్లైలే దగ్గర నుండి చేపిస్తున్నటువంటి అటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. నిజమేనా? లేదు, మా సొంతంగా మా హక్కుల గురించి మేము పోరాడతాం, కానీ అట్లేం లేదు. ఇక్కడ జనప్రాతిపదికన మేము వచ్చినాం తప్ప ఈ బీర్లైలయ్యను అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ పంపిస్తే రాలేదు. దయచేసి మిస్కమ్యూనికేషన్ చేయకండి. తొలి వెలుగు ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మా డిమాండ్లు మాకు నెరవేర్చండి. అంతే తప్పించి ఎవరు పంపించింది అయితే కాదు. స్వతహాగా మేము వచ్చినాం. మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము వచ్చినాం. మీరు న్యాయం చేసి మేము ఎందుకు వస్తాం? మీరు చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇస్తే ఎక్కడక్కడ ఇష్యూ క్లోజ్ అయ్యేది. మీరు ఇవ్వక ఇది అంత పెద్ద పెంట చేసుకుని కూర్చున్నారు కదా. ఇప్పుడు మేము రిక్వెస్టింగ్ పద్ధతిలో అడుగుతున్నాం తప్ప ఎవరు పంపించింది లేదు. దయచేసి మీరు గవర్నమెంట్కి మెసేజ్ పంపించండి. మేము ఇష్టపూర్వకంగా వచ్చినాం తప్ప ఎవరు బలవంతంతో ఎవరు పంపిస్తేనే ఎవరు మంత్రి పదవి కావాలనో ఇంకొక పదవి కావాలనో మాత్రం కాదు. నేను హైదరాబాద్ ఉంటా. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. అంతే ఇక్కడ జిల్లాల నుంచి కూడా వచ్చారు. జిల్లాల నుండి కూడా వచ్చినారు. మన వాళ్ళు చాలా మంది వచ్చినారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా వాళ్ళకి మంత్రి పదవి కావాలి. గత 80 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ అప్పటికి మాకు మంత్రి పదవి ఉండే
కానీ మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంఖ్య కూడా అట్నే ఉండేది, మీకు ఎక్కువ తెలిసేది కదా. ఎక్కువ గెలిచేది సంఖ్య ఒక్కరే ఉన్నారు. కానీ మేము మా డిమాండ్ మాకు కావాలి అంటున్నాం. ఏదో రకంగా అయినా ఎవరికొకరికి అవకాశం అయితే ఇవ్వాలి కదా. మంత్రి పదవిలో గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మంత్రి పదవి ఉండే. ఫస్ట్ టైం సంవత్సరంన్నర అవుతుంది ఇప్పటి వరకు మంత్రి పదవి లేదు మా వాళ్ళకి. సో మేము అదే అడుగుతున్నాం, మాకు మంత్రి, ఎందుకంటే మా బలమైన సామాజిక వర్గం యాదవ కురుమలది బలమైన సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం, మా డిమాండ్ అడుగుతున్నాం. మేము ఇంతకుముందు ఉండే ఇప్పుడు కూడా కావాలని అడుగుతున్నాం. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి దుడ్డిల శ్రీధర్ బాబు మేనిఫెస్టోలో కూడా చెప్పిండు. ఆయన మా జాతీయ మేకల రామలన్నతో కూడా మాట్లాడినప్పుడు ఆయన కూడా చెప్పిండు చేస్తా అన్నాడు. మరి ఇంతవరకు కార్పొరేషన్ అనౌన్స్ చేయలేదు, దానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేయలేదు, దానికి సంబంధించిన చైర్మన్ రిలీజ్ చేయలేదు, మెంబర్ చేయలేదు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఇస్తున్నారు, మా వాళ్ళకి పార్టీలో కీలకమైన పదవులు ఇస్తున్నారు, అవి కూడా ఇవ్వలేదు. మొన్న అనౌన్స్ చేసినాము, కార్పొరేషన్లో ఎవరికైనా ఇచ్చారా? మా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా. ఒకటే ఇచ్చారు బలమైన సామాజిక వర్గం మా యాదవుల దానికి ఒకటి ఇచ్చారు. అది ఎక్కడి న్యాయం? ప్రతిసారి మేము అడుక్కోవాలా? ఈరోజు మా మూగజీవాలు వచ్చినాయి, అది ఇది తీసుకొచ్చిర్రు అని మాట్లాడతారు. అవి ఎందుకు వచ్చినాయి మాట్లాడేవాళ్ళు? అవి కూడా మేము కూడా ధర్నాకి వస్తామని చెప్పి మేము కూడా వస్తామని చెప్పిరు. అవి వాటిని తీసుకొని వచ్చినాం, చూపిస్తానన్నా కొంచెం దయ వస్తుంది కదా. మా వాళ్ళకి కావాలని అందుకే మేము ఖచ్చితంగా మా వాళ్ళకి మంత్రి పదవి కావాలి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు కావాలి. మీరు ఇప్పటికే ఒక దఫా మీనాక్షి నటరాజన్ గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్కి సైతం కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో ఈ రోజు రిక్వెస్ట్ పద్ధతిలో రావడం జరిగిందా, లేకపోతే డిమాండ్ చేస్తా ఉన్నారా? ధర్నాకి ఏమన్నా పూనుకోవడం జరుగుతుంది, ఏంది, దేనికోసం? ధర్నాలు ఏం లేదు సార్. మేము ఒకటి ఇంతమంది గతంలో కూడా ఇచ్చాం సార్. ఒకటి మనము అడుక్కుంటే కానీ వచ్చేది కాదు. ప్రతిసారి మేము అడుక్కుంటాం, మాకు వస్తుంటాయి, అది వేరే విషయం. మా బలమైన వర్గం ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం అంతే. మేము ఇంతకుముందు కూడా మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఇచ్చాము, ఆమె పేరు దీశాద్ బాబు మున్షి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. ఆమెకు కూడా చెప్పాం, ఆమె కూడా అన్నది మేము చేస్తాంలే అని ఆమె కూడా చెప్పింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా అన్నారు నేను చూస్తాంలే అండి. కానీ ఈరోజు కూడా మేము ఎందుకు ఈ విధంగా ఆక్రోషంతో వచ్చినామంటే రగులుతున్నది. అందరికీ వస్తున్నాయి, మా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? గత 80 సంవత్సరాల నుండి మనకు మంత్రి పదవి ఉన్నప్పుడు ఈసారి ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మేము గాంధీ భవన్కి రావడం జరిగింది. మేము అడిగేది ఒకటే, మా వాళ్ళకి మా హక్కులని మేము అడుక్కుంటున్నాం, మేమెంతో మాకు కావాలంటున్నాం అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? ఒక పక్కన గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ప్రభుత్వ విప్గా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. గెలిచినటువంటి వ్యక్తిని కేవలం ఎమ్మెల్యేకే పరిమితం కాకుండా విప్ను కూడా చేసిన మేము గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ విప్పు చేస్తే సరిపోదు కదండి. మా జనాభా ప్రకారం 16% ఉన్న యాదవులకు ఈరోజు ఖచ్చితంగా కార్పొరేషన్ పదవుల్లో వాళ్ళకు 16% కార్పొరేషన్ పదవుల్లో స్థానం కల్పించాలని, మరియు మంత్రి పదవి తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీగా యాదవులకు ఒక మంత్రి పదవి ఖచ్చితంగా ఉంటుంది. ఈసారి కూడా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం ఎలాగైనా ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ కోటాలో కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. దీన్ని ఈ సందర్భం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా యాదవులను అణచివేస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మేము గట్టిగా ఖండిస్తున్నాం దీన్ని. రేపు స్థానిక సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది, ఈ ప్రభావం ఏమైనా కనబడుతుందో కాంగ్రెస్ పార్టీ పైన? స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మేము ఈసారి మంత్రి పదవి ఇవ్వకపోతే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మేము అందరం కలిసి చూపిస్తామని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం గవర్నమెంట్కి. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు మరి గాంధీ భవన్లో? మీరు ఏం చేయదలుచుకున్నారు? ఏం చేయదలుచుకున్నాం అంటే మాకు తగినంత న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని గట్టిగా వినతి పత్రం ఇద్దామని మహేష్ బాబు గారికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో ఏందన్న మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? జై యాదవ్, జై మాధవ్. నేను నరసింహ యాదవ్, యాదవ్ కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మాకెంతో మేమంతన్నట్టుగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. ఏ ధర్నా కానీ ఉద్యమం కోసం అని మాత్రం అయితే రాలేదు. 42% అని బీసీలని చెప్పారు, దాంట్లో 22% మేమే ఉన్నాం. 16% యాదవులు, 6% కుర్మోలు. మాకు కావాల్సింది ఏంది? ఇంత జనాభా ఉన్న మాకు ఒక మంత్రి పదవి అడుగుతున్నాం, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అడుగుతున్నాం, ప్లస్ గోడ్స్ అండ్ షిప్స్ చైర్మన్ పదవి, డైరెక్టర్ పదవి నియమించాలని అడుగుతున్నాం. అది ప్రభుత్వానికి డిమాండ్ చేసే ముఖ్య డిమాండ్. అది ఎందుకు మరి గొర్రెలను బర్రెలను ఇక్కడ ఉన్నటువంటి మేకలను ఎందుకు ఇప్పుడు గొర్రెల సంఘం ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది కాబట్టి గొర్రెలకి నత్తలు ఏవైతే ఇవ్వాలా వాటికి ఎవ్రీ 6 monthsకి ఒకసారి మెడిసిన్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంకి 6 నెలల నుంచి వచ్చింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ఆవేదన కోసం వాటికి కూడా ఎట్లాంటి హాని కలుగుతుందని ప్రజెంట్ చేయడానికి ఇక్కడ తీసుకొచ్చాం. అంటే గత సర్కారులో ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు కనపడట్లేదు, ఎందుకంటే గతంలో గొర్రెలను ఇచ్చారు, ఆ గొర్రెలలో కూడా కొంత స్కామ్ జరిగింది అన్నటువంటి ఆరోపణ కూడా బలంగా. సో దానికి దీనికి పోల్చినట్టు అయితే ఏమనిపిస్తా ఉన్నది మీకు? ఇప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదని మేము అన్నట్లే, ఇచ్చింది. ఒడిదుడుకులు ఏం జరిగిందో సిబిఐ చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటుంది. ఈ ప్రభుత్వం అసలు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు.
ప్లస్ గొర్రెల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇంతవరకు ఇవ్వలే, డైరెక్టర్ని ఇవ్వలే. ఒకవేళ మీరు చైర్మన్ పదవి ఇచ్చి డైరెక్టర్ నియమించి ఉంటే వాళ్ళ డైరెక్టర్లు దానికి సంబంధించిన పశు సంపద విషయంలో వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుని చూపించేవాళ్ళు. ఎందుకు మరి ఇంత జనాభా ఉన్నప్పుడు కూడా, దాదాపుగా 40 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు కూడా ఎందుకు మీకు అవకాశం కల్పించలేదు? కార్పొరేషన్లు చైర్మన్లు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మంత్రివర్గంలో కానీ. సో గొల్ల కుర్మలకు ఎందుకు తక్కువ చేసి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు మేము మా ముఖ్య ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు యాదవులకి కుర్మలకి కలిపి ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం. మంత్రి పదవి ఎందుకు ఇవ్వట్లేదు? సరే, ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వరు, గెలిచిన వ్యక్తి బి లైలయ్య గవర్నమెంట్ విప్, ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు? మా ప్రధాన డిమాండ్ ఈసారి మిగిలిన బీసీలలో యాదవ్ కుర్మల తరఫున బిల్ అయ్యాలని మేము మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి, అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిరని చెప్తున్నాను ఎంపీ. మీరు టీపీసీసీ ప్రెసిడెంట్ కాకన ముందు, మీరు సీఎం కాకన ముందు అనిల్ కుమార్ యాదవ్ ఐఎన్టీయూసీ నుంచి ఉన్న వ్యక్తి, ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బడుగులింగైనా సీట్ కాలైతే అది ఇచ్చారు, మీరు స్పెషల్ ఇచ్చింది ఏముంది అక్కడ చెప్పండి. అదే మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, కంపల్సరీ మంత్రి పదవి ఇవ్వాల్సిందన్న మేము డిమాండ్గా పెట్టి. చెప్పక ఏం చెప్పదలుచుకున్నారు? మీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు మంత్రి కోసమే రావడం జరిగిందా? మంత్రి మీ వెనకాల బీర్లాయిలే ఉండి మిమ్మల్ని అందరూ పంపించడం అన్నటువంటి ఆరోపణలు బలంగా మా కోసమే మేము వచ్చినాం. ఏంటిది అసలు మీ డిమాండ్ ఏంటి? మంత్రి పదవి కావాలి. ఆల్రెడీ గెలిచినటువంటి ఎమ్మెల్యేకు విప్పుగా ఇచ్చినాం, అవకాశం ఇచ్చినాం. మేము మంత్రి పదవి పదవే కావాలి. ఎమ్మెల్యేలు మా యాదవ్ కులంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి. మమ్మల్ని కార్పొరేషన్లో మాకు స్థానం కల్పించాలి, ఎమ్మెల్సీగా ఇవ్వాలి. మాకు ప్రతి ఒక్క దాంట్లో మాకు యాదవులకి అవకాశం కల్పించాలి. ఎందుకంటే మేము ఇన్నేళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. మాకు ఉన్న ఇంతకు ముందు గతంలో కూడా ఉన్నారు, కాకపోతే ఇప్పుడు మాకు కావాలి, అదే స్థానం మాకు కావాలని కోరుకుంటున్నాము. ఇంతమంది యాదవ గొల్ల కుర్మాలు ఉన్నా కూడా మాకు ఎలాంటి స్థానం లేదు. కాబట్టి మాది గుర్తించి మాకు మంత్రి పదవులు కావాలి. రేపు ఎమ్మెల్సీలో కావాలి, మండలాల కాంచి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ వరకు మాకు యాదవులకి గొర్రెల కుర్మలకి మాకు మంత్రి పదవులు కావాలి. దాని గురించి మేము గాంధీ భవన్కి వచ్చినాము. ఈ రోజున వచ్చి గౌరవ పెద్దల్ని మేము అడుగుతున్నాము. అది కూడా మేము మా బాధ, మా ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇక్కడ వచ్చి మరి ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. ఎవరైనా కలిసినా లేకపోతే కలిసిన తర్వాత ఇటువంటి డిసిజన్? లేదు వస్తున్నామన్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. మంత్రి పదవి పోస్ట్ ఇచ్చాము మేము, ఇంత ముందుకు వినతి పత్రం ఇచ్చినాం ఆల్రెడీ. మేము ఎవరికి ఇవ్వకముందే మేము ఇచ్చాము. మరి ఇచ్చారు కదా ఇంతకు ముందు, అందులో రాలేదు కదా మా వాళ్ళు, అందుకోసం మళ్ళీ ఇప్పుడు వచ్చినాం మేము. ఒకవేళ ఇట్లా ఉన్నటువంటి 3 మంత్రి పదవులు ఉన్నాయి, దాంట్లో కూడా యాదవులకు అవకాశం ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? రేపు స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, ఏమైనా ప్రభావం ఉంటుంది? తప్పకుండా ఈ యాదవ గొల్ల కుర్మలకు గనక పదవి ఇవ్వకపోతే మళ్ళీ ఈసారి ఎలక్షన్ లో తప్పకుండా ఓడిపోతారు. అది మాత్రం మేము ఇది ముక్తకంఠంగా చెప్తున్నాము. మా గొల్ల కుర్మ ఈ యాదవుల్ని గుర్తించాలి, మాకు ఒక స్థానం కల్పించిన రోజున మేమందరం సపోర్ట్ చేసి మేము ఓట్లు వేసుకొని గెలిపించుకుంది ఎందుకు, మాకు ఈ స్థానం ఇస్తారని. అట్లాంటిది ఈ రోజు మమ్మల్ని గొల్ల కుర్మాలను ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నాం అంతే, వేరేదేం వచ్చినాయి. ఈసారి అవి కూడా లేవు. పోయినసారి గొర్రెలు మేకలన్నీ వచ్చినాయి, ఈసారి అవి కూడా రాలే, ఏం లేవు మా వాళ్లకు. 2వ విడతలో వస్తా అన్న మేకలు వ్యవసాయదారులు ఉన్నారు, గ్రామాల్లో మండలాల్లో గొర్రెలనే నమ్ముకున్న రైతులు ఉన్నారు. వాళ్ళకి 2వ విడత గొర్రెలకు రోగాలు వచ్చి నట్టల మందు కూడా ఇంతవరకు పంపిణీ చేయలేదు. మరి వ్యవసాయదారులు గొర్రెలను నమ్ముకున్న ఈ రైతులంతా ఏమైపోవాలి? వాళ్ళకి నట్టల మందులు తొందరగా గొర్రెలు చనిపోతున్నాయి, వాటిని గమనించి వాళ్ళకి తొందరగా రైతులకి మందు సరఫరా చేయాలి. మళ్ళా 2వ విడత గొర్రెలను కూడా పంపిణీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి వేడుకుంటున్నామయ్యా. నా పేరు కడారి అన్నపూర్ణ యాదవ్. యాదవ సంఘం, మేము మేకల రాముల గారి ఆధ్వర్యంలో యాదవ సంఘంలో పనిచేస్తున్నామండి, తెలంగాణ స్టేట్ వైజ్ గా. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన యాదవ కుర్మలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని గడిచిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గాని మంత్రి పదవి లేకుండా లేవు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్, ఇప్పటి ఐటీ శాఖ మంత్రి తుత్తిల్ల శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు మమ్మల్ని జాతీయ యాదవ్ కుల పోరాట సమితి సభ్యులు
33 జిల్లాల నుంచి గాంధీ భవన్కు పిలిపించిల్లు. అయ్యా ఏం కావాలంటే యాదవ కుర్మాలకు మంత్రివర్గంలో స్థానం కావాలి. ఒకటో పాయింట్. రెండవది మా పిల్లలు ఇవాళ నిరుద్యోగం పెరిగిపోయింది. లక్షలాదిగా ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. అయ్యా ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల పైబాటే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. 5,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన పెద్దలు మేము వెంటనే జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లేసినాం. ఓట్లేసి గెలిచినాక ఇవాళ జనాభాలో యాదవ కుర్మలు 16%, 40 లక్షల ఉన్న బీసీ సామాజిక వర్గంలో పెద్ద శాతం ఇవాళ యాదవ కుర్మలు. మమ్మల్ని విస్మరిస్తారు. ఇవాళ అగ్రకులస్తులకు 6 ఇస్తారు, ఎస్సీలకు 5 ఇస్తారు. మీ వద్దనట్లేదు. బీసీలలో పెద్ద సామాజిక వర్గమైన యాదవ కుర్మలకు మీరు మంత్రివర్గంలో స్థానం ఎందుకు ఇయ్యరనేది ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడా మీరు బాధ్యత కాదా? గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత కాదా? మాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇవాళ గాంధీ భవన్ లో సరి అయిన కూడా